తెలుగు రాష్ట్రాల్లో పుష్ప ఫీవర్ అయితే తగ్గలేదు. ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి మొదలు పెడితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంపీల వరకు కూడా ఈ యొక్క పుష్ప డైలాగులు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అయితే తాజాగా కల్వకుంట్ల కవిత అలాగే కేటీఆర్ అలాగే హరీష్ రావులను గప్పా గప్పా గుద్ది రపా రపా జైల్లో వేయాలి అని, అలా చేస్తే మరిన్ని స్కామ్లు బయటకు వస్తాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీళ్ళ ముఖాలకు 3 సీట్లు రావని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసే పరిస్థితి కూడా లేదని, వీళ్ళేమో 3.0 లోడింగ్ అంటున్నారంటూ విమర్శించారు. సిద్దిపేటలో హరీష్ రావు మినహా మిగతా అందరూ ఓడిపోతారని, ఈసారి సిరిసిల్లలో కేటీఆర్ కూడా ఓటమి పాలు కావడం ఖాయమన్నారు. ఇవాళ నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సొంత చెల్లి పొలిటికల్ కెరీర్ ను నాశనం చేసిన కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కూడా ముగియబోతుంది అని చెప్పుకోవచ్చారు. వీళ్ళను చట్ట ప్రకారం జైల్లో వేయకపోతే రేవంత్ రెడ్డి పూర్తిగా ప్రజల మద్దతు కోల్పోతారన్నారు. తెలంగాణ సమాజం ఏనాటికి కల్వకుంట్ల కుటుంబాన్ని క్షమించదని, వీరిని అరెస్టు చేయకపోతే కాంగ్రెస్ పార్టీతో పాటు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం కూడా భూస్థాపితం అవుతుంది అని అరవింద్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ పార్టీ లీగల్ సెల్ ను యాక్టివ్ చేయాలి అని కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను తానే మొదటగా డిమాండ్ చేశారని అరవింద్ చెప్పుకొచ్చారు. పార్టీ లీగల్ సెల్ ను కోర్టుకు పంపి అక్కడి నుండి డైరెక్షన్ తీసుకొని సిబిఐకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలి అని కోరనన్నారు. ఈ కేసు దర్యాప్తును రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగించే ఉద్దేశం లేదని, కానీ ఎట్టి పరిస్థితిలో దర్యాప్తు జరగాల్సిందేనన్నారు. బీజేపీ ఎంపీలు నాయకుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని అంటున్నారని, అందువల్ల ఈ కేసు విచారణ సిబిఐకి అప్పగించే వరకు పార్టీ లీగల్ సెల్ విశ్రమించకూడదన్నారు. ఈ విషయంలో కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ చొరవ తీసుకోవాలి అని అరవింద్ అయితే కోరడం జరిగింది.